బాల వికాస సంస్థ సేవా కార్యక్రమాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకయ్య, మిషన్ భగీరథ పథకాలు పుట్టుకువచ్చాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బాల వికాస సాంఘిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జన నిర్మాణం, సమాజ వికాసం అనే అంశంపై అభివృద్ధి కమిటీల మహాసభ మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తే అంటే అండ్ అందుకే వేదిక ముందు తల్లులకు అదేవిధంగా ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తే 15 సంవత్సరాలుగా బాల వికాస సంస్థతో తన అనుబంధం కొనసాగుతుందని, ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ బాల వికాసం ఉంటుందని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వచ్చే గ్యాప్ను బాల వికాస స్ఫూర్తితో పూరిస్తుందని కూడా తెలిపారు. ప్రభుత్వం వెళ్లలేని ప్రాంతాల్లో కూడా బాల వికాస సంస్థ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. సంస్థ తలపెట్టిన ఈ మహాసభకు స్వచ్ఛందంగా 7,000కు పైగా ప్రతినిధులు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అండ్ అందుకే వేదిక ముందు తల్లులకు అదేవిధంగా క్రితం ప్రారంభమైంది. 15 ఏళ్ల క్రితం నా మొదటి అడుగు బాల వికాసంతో పడింది. నాకు బాగా నచ్చింది. నేను బాల వికాసంతో నడిచిన ఒకే ఒక్క అంశం ఏంటంటే ప్రజల భాగస్వామ్యం, జన నిర్మాణం. వాళ్ళటి టాపికే అది. నేను ఆ రోజుల్లో ఎమ్మెల్యే ఉండేవాడిని. బాల వికాసతో మేము చెరువుల్లో పూడిక తీత కార్యక్రమం గాని, రైతుల పంట పొలాల్లో పూడిక మట్టి వేసే కార్యక్రమాల్లో గాని, వాటర్ ప్లాంట్ల నిర్మాణంలో గాని, చిన్న చిన్న చెక్ డ్యాంలు, మట్టి కట్టలు, రాక్ ఫిల్ డ్యామ్స్ నిర్మాణంలో గాని, ఇలా వితంతువులను ప్రతి సంవత్సరం వితంతువుల మహాసభ పెట్టుకొని వారిని కూడా సమానంగా చూడాలి. మన తోటి మహిళను మనమే వితంతురాలిగా ముద్ర వేసి వాళ్ళను చిన్న చూపు చూడడం ఎంతవరకు కరెక్టు అని మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఏ కార్యక్రమం జరిగినా వితంతురాలితోనే రిబ్బన్ కత్తిరించే వాళ్ళం.